ఇవ్వలేమన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ అన్నారు, స్పెషల్ స్టేటస్ కాదన్నారు, లేదంటే ఇంకోటి అంటున్నారు. ఏంటి నాయుడు గారు ఏమంటారు? 14th ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పింది కాబట్టి మేము ఇవ్వలేకున్నాము, కానీ నేను కూడా రాష్ట్ర పౌరుణ్ణి కాబట్టి రాష్ట్రం మంచి కోసం కృషి చేస్తాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? అంటే ఇవ్వరనేనా దాని అర్థం? మరి ఎవరు అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మద్దతు కొనసాగిస్తున్నాడు? వాళ్ళకు ఎందుకు వాళ్ళ కేంద్ర మంత్రులను అక్కడ ఎందుకు పెట్టారు? ఎందుకు ఒత్తిడి తీసుకొని రావడం లేదు వాళ్ళని విత్డ్రా చేయించి? మేము స్పెషల్ స్టేటస్ వచ్చేటప్పుడు ఎంత డబ్బులు వస్తుందో మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా దానికంటే ఎక్కువ ఇస్తూ ఉండదు. ఓకే, కమ్ అవుట్, మీరు చెప్పండి. పోనీ ప్రత్యేక హోదా అన్నది వస్తేనే మనకు గ్రాంట్స్ పెరుగుతాయి. ప్రత్యేక హోదా రాష్ట్రం అయితే గ్రాంట్స్ 90%, లోన్స్ 10% అవుతాయి. అంటే గ్రాంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కు తిరిగి వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేని అమౌంట్. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే గ్రాంట్స్ 30%, లోన్స్ 70% అవుతాయి. స్పెషల్ ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ ఎక్కడ దాంట్లో? అంటే అది ఇచ్చేసి నీకు స్పెషల్ స్టేటస్ ఇచ్చాంపో ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేదంటే వాట్ ఈస్ ది బెనిఫిట్ ఫర్ అస్? ఒక మంచి ఇది జరిగితే దీనివల్ల రాష్ట్రానికి అప్పుల బెడద ఉండదు. ఇది చాలా రాష్ట్రానికి మంచి జరిగే కార్యక్రమం. రెండో మంచి రాష్ట్రానికి జరిగేది ఏంటంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం అయితే ఆ రాష్ట్రంలో పెట్టే పరిశ్రమలకు ఎక్సైజ్ డ్యూటీ వేవర్సు, సేల్స్ ట్యాక్స్ వేవర్సు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్సు ఇవన్నీ ఇవ్వబడుతాయి. పిఎం పాజిటివ్గా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినప్పుడు ఎస్, ఏదైతే ట్రూ స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్, ఆ యాక్ట్లో ఉండేటన్ని విత్ ట్రూ స్పిరిట్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. యాక్ట్లో ఉన్న అంశాలను ఇంప్లిమెంట్ చేసేదానికి మేము సన్నాహాలు చేస్తాము. యాక్ట్లో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు సన్నాహాలు చేయడం ఏమిటి? నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాం. మేము రిసీవింగ్ ఎండ్లో ఉన్నాం. ఎవరు సహాయం చేస్తానో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో చట్టంలో చట్టభద్రత కల్పించబడింది. 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. ఆ రోజు 5 ఏళ్ళు కాదు, మేము వస్తే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి మాట చెప్పారు. మరి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇదే మాటలే చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అదే మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు ఎందుకు ఎన్ఫోర్స్ చేయడం లేదు? ఈరోజు ఎందుకు కేంద్రం వెనకడుగు వేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గమ్ముగా ఉన్నారు? ప్రధానమంత్రి గారు నేను A to Z ఎక్స్ప్లెయిన్ చేశాను, సెంటిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేశాను, నా ఇబ్బందులు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకున్న స్థాయిలో ఒత్తిడి ఎందుకు తీసుకొని రావడం లేదు? కారణం ఓటు కోసం కోట్లు, ఓటుకు కోట్లు బ్లాక్ మనీ ఇస్తూ ముఖ్యమంత్రి పట్టుబడ్డం, అది వీడియో టేపుల్లో దొరకడం, ఆడియో టేపులు సాక్ష్యాలు ఉండడం, దానిలో నుంచి బయటపడేందుకు రాష్ట్రాన్ని ఈరోజు తాకట్టు పెట్టేశాడు.